తమిళనాడులో నరేంద్ర మోడీ ఎక్కువ సమయం కేటాయించారు, బాగా తిరిగారు. ఇప్పుడు తెలంగాణకు కూడా ఎక్కువ సమయం కేటాయించారు, బాగా తిరగబోతున్నారు. కర్ణాటకలో ఎక్కువ సమయం కేటాయించారు, బాగా తిరిగారు. బీహార్లో ఎన్డీఏ అయినా కూడా ఎక్కువ సమయం కేటాయించారు, తిరిగారు. అట్లాగే మహారాష్ట్రలో ఎక్కువ సమయం కేటాయించి తిరిగారు. ఆంధ్రప్రదేశ్కి తక్కువ ఇస్తున్నారు, ఒకరోజు 2 రోజులు అంటున్నారు. ఇది ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట. పిండి కొద్దీ రొట్టె అంటారు. భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన సీట్లు 10, భారతీయ జనతా పార్టీ పోటీ చేసే 6 పార్లమెంట్ స్థానాలే. కాబట్టి దానికి తగ్గట్టే ఉంటుంది, నెంబర్ 1. రెండోది, తెలుగుదేశం కూడా మోడీని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ముందైతే మోడీతో విపరీతంగా రోడ్ షోలు ఇవన్నీ పెట్టాలనుకుంది. కానీ మోడీని నువ్వు ఇట్లా మాట్లాడు, ఉపన్యాసం ఇయ్యని అడిగేటటువంటి ధైర్యం ఉందా ఎవరికైనా? ఇవాళ చెప్పగలిగిన ధైర్యం ఉందా చంద్రబాబుకి కానీ వీళ్ళకి? అలా వినగలిగిన చనువు, చెప్పగలిగిన చనువు ఇవాళ ఉందా? పరిస్థితి లేదు. అప్పటికి స్థానిక ఇన్ఛార్జీల ద్వారా చెప్పించిన ముస్లిం రిజర్వేషన్ల విషయంలో విధానపరమైన నిర్ణయాన్ని మార్చుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు మోడీని తిప్పితే అదే ముక్క ఇక్కడ కనుక పదే పదే మాట్లాడితే 30-35 నియోజకవర్గాలు ముస్లింలు ప్రభావితం ఉన్నటువంటి చోట్ల దెబ్బ తగులుతుంది. కాబట్టి మోడీ ఎక్కువ తిరగకుండా ఉంటేనే బెటరు, అట్లా మిగతా నాయకులు ఎక్కువ తిరగకుండా ఉంటేనే బెటరు అన్నటువంటి రూట్లోకి వచ్చేశారు. ప్రధానంగా ఇక్కడ ముందు నుయ్యి వెనక్గొయ్యి లాంటి పరిస్థితి. వద్దంటే ఒక బాధ, కావాలంటే ఒక బాధ. అందుకని అడిగినటువంటి షెడ్యూల్లో ఎక్కువగా అడగట్లేదు వీళ్ళు, అదే సందర్భంలో వాళ్ళు ఎక్కువ ఇవ్వట్లేదు.